స్వరాలంకృతికి స్వాగతం. నేను ఇంతకుముందు నా అక్షరాభ్యాసం ఎలా జరిగిందో చెప్పాను. శుద్ధముక్కతో నేల మీద చిన్నక్క లెక్కల పుస్తకం చూసి లెక్కలు రాసేస్తుంటే మా తాతయ్య మా నాన్నతో చెప్పి నాకు అక్షరాభ్యాసం చేయించారు. ఆ విధంగా బడిలో జరిగిన నేను నాన్న ట్రాన్స్ఫర్స్తో ఎన్నో ఊళ్ళు తిరిగి 6వ క్లాస్కి రాజమండ్రికి మళ్ళీ వచ్చాను. ఆ రోజుల్లో ఇంటూ ఫస్ట్ ఫామ్ అనే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి 6వ క్లాస్లో జాయిన్ చేసుకునేవారు. దానికి వయసు ఒకటే ప్రాధాన్యం. పరీక్ష పాస్ అయితే చేర్చుకునేవారు. వయసు అంటే తండ్రి ఏమి రాస్తే అదే. మున్సిపల్ సర్టిఫికెట్ అంటూ ఏమీ ఉండేవి కాదు. చాలామంది వయసు ఎక్కువ వేసి చేర్పించేసేవారు. మా నాన్నగారు కూడా అలాగే చేశారు. సిటీ హై స్కూల్లో నేను పరీక్ష రాసి 6వ క్లాసులో చేరాను. మా చిన్నక్క 9వ క్లాసులో చేరింది. దీని గురించి ఇంకొకసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఒక్కో సబ్జెక్టు గురించి. కిందటిసారి హిందీ, బయాలజీల గురించి చెప్పాను. ఈరోజు లెక్కల గురించి చెప్తాను. 6వ క్లాసులో చిన్నక్కతో కలిసి వెళ్లే స్కూలు దూరమని 7వ తరగతిలో నాన్న నన్ను దగ్గరగా ఉన్న దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్లో చేర్చారు. లెక్కలు ముందు నుంచి నేను బాగానే చేసేదాన్ని. మంచి మార్కులే వచ్చేవి. కానీ వార్షిక పరీక్షలలో లెక్కల పరీక్ష రోజు నేను లెక్కలేమీ చేయకుండా ఖాళీ పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి హాయిగా ఆడుకుంటున్నాను. మా లెక్కల మాస్టర్ స్కూల్ బంటుమతిని మా ఇంటికి పంపించారు. అతను వచ్చి నాన్నతో చెప్పి వెంటనే నన్ను పంపించమన్నారు. నాన్న మా పెద్దన్నయ్యతో నన్ను మళ్ళీ స్కూల్కి పంపించారు. మా అన్నయ్య నాకు క్వశ్చన్ పేపర్ చూపించి ఈ లెక్కలు వచ్చా అని అడిగితే వచ్చన్నాను. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేసి మాస్టర్కి ఇచ్చినా నేను బయట కూర్చుంటాను అని బయట కూర్చుంటే మా మాస్టర్ గబగబా 4 లెక్కలు చూపించి అవి ఆన్సర్ చేసి తొందరగా ఇవ్వమని చెప్పి స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయాను. నేను ఆయన చెప్పినవి మాత్రం చేసి ఆయన రాగానే పేపర్ ఇచ్చి బయటకు వచ్చి అన్నయ్యతో కలిసి ఇంటికి వచ్చేసాను. శాస్త్రి గారి అమ్మాయి ఖాళీ పేపర్ ఇవ్వడం ఏమిటని మాస్టర్ను నాన్నకి కబురు చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరీక్ష ఫెయిల్ అయ్యేదాన్ని. ఏమిటో ఆ రోజుల్లో మూడ్ లేకపోతే ఇలాగే ఏమీ రాసేవాళ్ళమే కాదు. అందులో నాలాంటి తిక్కలున్న వాళ్ళు అంతే మరి. అంతే. 8వ క్లాస్ నుండి లెక్కల్లో క్లాస్ ఫస్ట్ నేనే. నిజం నమ్మండి. 8వ క్లాస్లో మా లెక్కల మాస్టర్ ఒక లెక్క చెప్పి అలాంటిది ఇంకొకటి ఇచ్చి చేసి చూపించమనేవారు. ఆయన టేబుల్ మీద ఒక ఫుల్ చాక్ని నిలబెట్టేవారు. ఎవరు మొదట చేసి చూపిస్తారో వాళ్ళకి ఆ ఫుల్ చాక్ ఇచ్చేస్తాననేసరికి పోటీ పడేవాళ్ళం. బాటా చెప్పులు కొంటే ఒక పెద్ద అట్టపెట్టిలో ఇస్తాం కదా, అలాంటి ఒక పెద్ద అట్టపెట్టి నిండా ఆ ఫుల్ చాక్స్ని నింపేశాను నేను. ఆ పెట్టే ఎవరిని ముట్టుకొనిచ్చేదాన్నే కాదు. 12వ తరగతిలో షాడే స్కూల్లో కొంచెం ఆలస్యంగా చేరానని చెప్పాను కదా. నేను చేరిన 2వ రోజే మా లెక్కల టీచర్ జామెట్రీలో స్లిప్ టెస్ట్ పెట్టారు. త్రిభుజాకారం కోసం కొలతలు బోర్డు మీద రాశారు. నేను ఎంత ప్రయత్నించినా త్రికోణం రావటం లేదు. మా తాతయ్య చెప్పిన ప్రకారం కొలతలు తప్పని రాసి ఆ ఇచ్చిన కొలతలకి ఎలా వస్తుందో అలాగే గీసి పేపర్ ఇచ్చేశాను. తర్వాత అందరూ మాట్లాడుకోవడం విన్నాను. కొత్తగా చేరాను కదా, నాకు ఇంకా ఎవరూ తెలియదు. నేను విన్నది ఏమిటంటే అందరూ ఎలాగో త్రికోణం గీసి ఇచ్చేశారు. మర్నాడు బాపూజీ అనే అమ్మాయికి ఫుల్ మార్క్స్, నాకొక్కదానికే 0. నేనెలా ఊరుకుంటాను? వెళ్ళి టీచర్ని అడిగాను. పాపం ఆవిడ ఏ ప్రాబ్లంలో ఉన్నారో ఏమో, కొలతలు సరిగ్గా చూసుకోలేదనుకుంటాను. నేను వెళ్ళి అడగగానే ముందు కసురుకున్నారు. కానీ నేను వదలలేదు. అది ఎలా వచ్చిందో నాకు చెప్పమని అడిగాను. వెళ్ళి జామెట్రీ బాక్స్ తే అన్నారు. బోర్డు మీద గీయడానికి పెద్ద వుడెన్ జామెట్రీ బాక్సు ఒకటి స్టాఫ్ రూమ్లో ఉండేది. నేను వెళ్ళి తెచ్చాను. అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మా టీచర్ ముందు గీత అంటే AB గీశారు, AC కూడా గీశారు. కానీ BCని కలపలేకపోతున్నారు. అప్పుడు బాపూజీ ఇలాగా నువ్వెలా చేసావు అంటూ చూసేసరికి నేను కరెక్ట్ అని తెలిసిపోయింది. అప్పుడు మొత్తం టెస్ట్ క్యాన్సిల్ చేసి మర్నాడు మళ్ళీ పెట్టాను. అప్పటి నుండి నేను ఆవిడ ఫేవరెట్ని అయ్యాను. చూసారా, నాలాగే ఎవరైనా తిక్కగా ఉండి ఏదైనా పరీక్ష రాయకపోతే వాళ్ళని పాపం ఏమీ అనకండి. మార్పు అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేము.